ప్రవృత్తి వలన మంచి వాక్కు కలుగుతుంది. అలాగే ప్రవర్తన వల్ల మంచి చేయాలనే ఆలోచన భావన కలుగుతాయి. మంచి సత్యవాక్ అంటే కఠినము కానిది, అసత్యం కానిది, హీనమైన మాటలు కానిది, ఇతరులను బాధ పెట్టే విధంగా కానిది వాక్కు. అలాంటి వాక్కు వల్ల మనకు మంచి జరుగుతుంది. అలాగే నిస్వార్థం అనేది ఇతరులకు ఎటువంటి చెడు చేయకూడదు. మన స్వార్థం కోసం ఇతరులను హింసించడం అలాంటిది కూడా అసత్య వాక్కు, కఠినమైన వాక్కు. అలాంటి వాక్కు వలన అందరికి కష్టం కలిగించకూడదు ఎవరికి. సత్ప్రవర్తన అంటే ఇతరులకి ప్రదర్శించేది కాదు, అది నడతలో కనపడాలి. అలాగా ప్రవర్తన ఉండాలన్నమాట. ఒకసారి ఒక బ్రాహ్మణుడు మన బుద్ధ భగవాన్ దగ్గరికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, ఓ గౌతమ, నేను సాయంకాలం పొద్దున నదీ స్నానాలు చేస్తాను అన్నాడు. ఎందుకు అన్నాడు. నేను బాహుకా నదిలో రోజు స్నానం చేస్తాను, నా పాపాలన్నీ ప్రక్షాళనం అయిపోతాయి, ఇంకా నాకు పాపాల వల్ల ఏ బాధ ఉండదు అంటాడు. ఓ బ్రాహ్మణ, నదీ జలాల వల్ల శుద్ధి జరగదు, శరీరం శుద్ధికి జరగదు, మానసిక శుద్ధి జరగదు. నదీ జలాలతో అలాంటి విషయాలు శుద్ధి కావు. ఎలా అంటే పాపం చేయకపోవటం, అసత్యం చెప్పకపోవటం, ఎవరిది సంగ్రహించకుండా ఉండటం, ఇతరులని కష్టపెట్టకుండా ఉండటం, అలాంటి శీల నిర్మాణమైన పనుల వల్ల ఏ గయాక్షేత్రానికి వెళ్ళకపోయినా వారు సత్యవంతులుగాను, సజ్జనులుగాను, సత్ప్రవర్తన గలవారుగాను తయారవుతారు. ఇలా జ్ఞానాన్ని గ్రహించి ఆచరించి మంచివారుగా తయారవ్వాలి. కానీ ఇది ప్రదర్శించడానికి ఇది కాదు, సహజంగా నడతలా ఉండాలి అని బుద్ధుడు బోధించాడు. ఇది బౌద్ధులకే కాదు, ప్రతి ఒక్క మానవులు దీన్ని తెలుసుకుని ఆచరించి తెలుసుకోవాలి. ఇది బుద్ధుని బోధనలు. ఎన్నో బోధనలు మనకు రోజు రోజుకి మనం ఒక్కొక్క దాన్ని గ్రహించి ఆచరించి మనం కూడా కృతార్థులం అవ్వాలి. మనం ఎంతో శాంతి పొందాలి. కరుణ, దయ, ప్రేమ ఇలాంటివే బుద్ధుని బోధనలో ఉన్నాయి. మరి మనం అటువైపు మనం మనసుని కొంచెం పెట్టి మనం కూడా ఎంతో ఆనందాన్ని, ఆత్మతృప్తిని, ఆత్మానందాన్ని పొందుదాం. సరేనా? రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం. అది ఎలా అంటే బుద్ధుడు బోధ చేస్తున్నట్టే ఉంటుంది. నేను రోజు ఆయన్ని చూస్తూ ఉంటాను. మీరందరూ చూసి ఇప్పుడు ఈ చెప్పిన మాటలన్నీ బుద్ధ బోధన నుంచే వచ్చినాయని గ్రహించండి. చక్కగా ఉన్నాడు కదా బుద్ధుడు, బోధిస్తున్నాడు చూడండి. కట్టి